అందరి ముందు మాట్లాడడానికి కొందరు తెగ సిగ్గుపడిపోతారండి. అలాంటిది డాన్స్ ఎత్తు ఓ వీడియో కూడా చేయాలంటే అసలు ఇంకెంత సిగ్గేస్తుందండి. మనకు అలాంటివి ఏమీ లేవమ్మా. డాన్స్ ఏం కర్మ, ఏదైనా చేసేస్తా. నీకంత సీన్ లేదు కానీ ఆ బాబాయ్ని చూసి ముందు డాన్స్ ఎలా చేయాలో నేర్చుకో, ఆ తర్వాత సొల్లు కబుర్లు చెప్తూ కానీ ఓ ఎగేసుకుంటూ వచ్చేస్తావు. బాబాయ్ గారి మూమెంట్లో సారి చూడు ఎంత బాగున్నాయో. నువ్వు కానీ ట్రై చేస్తే ఎక్కడికక్కడ పట్టేసుకుంటే. ఏందమ్మా, నేనేదో డీసెంట్గా మాట్లాడుతుంటే ఈ మధ్య మరీ పూచిక పొలలో తీసి పారేస్తున్నావు. తీసి పడేయడం కాదబ్బాయి, పీకి పడేస్తా. నాతో ఎట్టుకుంటే మడతడిపోద్ది. స్మార్ట్ ఫోన్లతో పాటు ఇంటర్నెట్ కూడా తక్కువ ధరకే దొరుకుతున్నందున సోషల్ మీడియా వాడకదారులు ఎక్కువైపోతున్నారు. అలా వాటిని చూస్తుండగా కొన్ని ర్యాండమ్ వీడియోలు కనిపించడం, అవి వైరల్ అవ్వడం చాలా కామన్ అయిపోయింది. కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. నెటిజన్స్ తమ టాలెంట్ని చూపించుకోవడానికి సోషల్ మీడియాను ఒక ప్లాట్ఫామ్గా వాడుకుంటున్నారు. ఎలాగైనా ఫేమస్ అయిపోవాలని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఒక వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వైరల్ వీడియోలో ఒక ముస్లిం వ్యక్తి తన అద్భుతమైన డాన్స్తో నెటిజన్ల మనసులను దోచేసుకుంటున్నాడు. కాస్త వయసున్న ఆ బాబాయ్ తనలోని డాన్స్ ప్రతిభను చూపించాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆయన టాలెంట్ను పొగుడుతున్నారు. ఈ వీడియో చేసేటప్పుడు ఆయనలో ఎలాంటి సిగ్గుగాని బెరుకుగాని కనిపించలేదు. ముఖంలో నాట్యానికి కావలసిన ఎక్స్ప్రెషన్స్తో పాటు ఆయనలో ఆనందం మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే ఈ వీడియో ప్రజల హృదయాలను టచ్ చేస్తోంది. పాట ప్లే అవ్వడం ప్రారంభించగానే బాబాయ్ నడుము ఊపడం స్టార్ట్ చేశాడు. అతని ప్రతి కదలిక వావ్ అనిపిస్తుంది. పాటలోని బీట్కు అనుగుణంగా ఉంటుంది. కొన్నిసార్లు తన కాళ్లను లయబద్ధంగా కదిలిస్తూ, మరికొన్నిసార్లు చేతులతోనే భావాలను ఎక్స్ప్రెస్ చేశాడాయన. అతని ఉత్సాహం, శక్తి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. బాబాయ్ డాన్స్ ఆకర్షణీయంగా ఉంది. తాము కూడా ఇలా చేయలేమంటూ అమ్మాయిలు సైతం రెస్పాండ్ అవుతున్నారు. వేల మంది సోషల్ మీడియాలో అతన్ని ప్రశంసిస్తున్నారు. దీనిని ఇప్పటి వరకు 20 లక్షల మందికి పైగా వీక్షించారు. అతని ముందు అమ్మాయిలు కూడా ఫెయిల్ అయిపోతారు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి టాలెంటెడ్ వ్యక్తులకు బాలీవుడ్ అవకాశాలు ఇవ్వాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.